హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. ఈ రోజు మనం మ్యాట్రిసెస్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 3A ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఇన్ ద మ్యాట్రిక్స్ ఏ రైట్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నామా? నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, రోస్ అంటే ఏంటి? హారిజంటల్ లైన్స్. కాలమ్స్ అంటే వర్టికల్ లైన్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. రోస్ అంటే హారిజంటల్ లైన్స్, అడ్డు వరుసలు. ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ 3. అదే విధంగా నెంబర్ ఆఫ్ కాలమ్స్. కాలమ్స్ అంటే వర్టికల్ లైన్స్, నిలువు వరుసలు. ఎన్ని ఉన్నాయో చూడండి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 4. టోటల్ 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 3 బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4. 3/4 అనేది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్, ఇన్ ద మ్యాట్రిక్స్ ఏ రైట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాము? ఇఫ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ m/n అయితే గనక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ m/n అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఫస్ట్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఫైండ్ చేస్తే గనక మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఫైండ్ చేయడం ఈజీ అవుతుంది. ఆర్డర్ అంటే ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ రోస్ తెలియాలి, అదే విధంగా నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి తెలియాలి. నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఏంటి? అడ్డు వరుసలు. ఓకే, హారిజంటల్ లైన్స్. కౌంట్ చేయండి, ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే వర్టికల్ లైన్స్. 1 2 3 4. ఓకే, టోటల్ కాలమ్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ 3/4. నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా, సో 3/4 అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏం చెప్పుకున్నాం? m/n అనేది మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది m/n అవుతుంది. సో ఇక్కడ m అంటే 3, n అంటే 4. వాల్యూ అనేది ఏమవుతుంది? 3 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు 12. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ చూడండి. థర్డ్ వన్, ఇన్ ద మ్యాట్రిక్స్ ఏ రైట్ ద ఎలిమెంట్స్ a13 a21 a33 a24 a23. సో ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 2 5 19 -7 35 -2 5/2 12 √3 1 -5 17. ఓకే, సో మనం ఏ వాల్యూస్ ఫైండ్ చేయాలి? A13 అంటే మీనింగ్ ఏంటి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో అన్ని డెఫినేషన్స్ చెప్పుకున్నాం కదా. Aij అంటే మీనింగ్ ఏంటి? ఐత్రో జేత్ కాలంలో ఉండే ఎలిమెంట్. ఐత్రో జేత్ కాలంలో ఉండే ఎలిమెంట్ Aij అవుతుంది. ఆ విధంగా ఇక్కడ A13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే ఇది. సో ఫస్ట్ రో థర్డ్ కాలం లో ఉండే ఎలిమెంట్ ఏంటి? 19. A13 అనేది ఏమవుతుంది? 19. నెక్స్ట్ A21 అంటే ఏంటి? సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో ఇది, సెకండ్ రో ఫస్ట్ కాలం ఇది. ఓకే, సో 35. ఓకే, సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ దట్ ఈస్ 35. A21 అంటే వాల్యూ ఏంటి? 35. నెక్స్ట్ A33 అనేది ఏంటి? థర్డ్ రో థర్డ్ కాలం. A33 అనేది ఏంటి? థర్డ్ రో థర్డ్ కాలం. ఓకే, థర్డ్ రో థర్డ్ కాలం అంటే ఇదే కదా. సో థర్డ్ రో
థర్డ్ కాలం అంటే వాల్యూ ఏమవుతుంది -5. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి A24 అనేది ఏంటి సెకండ్ రో ఫోర్త్ కాలం ఇక్కడ సెకండ్ రో అండ్ ఫోర్త్ కాలం అంటే దిస్ వన్. సో సెకండ్ రో ఫోర్త్ కాలం ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి 12. ఓకేనా, A24 వాల్యూ ఏమవుతుంది 12 అవుతుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి A23 అంటే సెకండ్ రో థర్డ్ కాలం. ఓకే, A23 అనేది ఏంటి సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఇది అండ్ నెక్స్ట్ థర్డ్ కాలం అంటే దిస్ వన్ 5/2. ఓకే, A23 వాల్యూ ఏమవుతుంది 5/2. అర్థమవుతుందా ఏ విధంగా చేస్తున్నామో? వాల్యూస్ జనరలైజ్డ్ మ్యాట్రిక్స్ మనకి ఏం తెలుసు, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది A11. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం అని. సో ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే A13. నెక్స్ట్ ఫస్ట్ రో ఫోర్త్ కాలం అంటే A14. ఇప్పుడు సెకండ్ రోలో ఎలిమెంట్స్ చూడండి, సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే A21, సెకండ్ రో సెకండ్ కాలం దట్ ఈస్ A22, సెకండ్ రో థర్డ్ కాలం A23, సెకండ్ రో ఫోర్త్ కాలం A24. ఓకే, థర్డ్ రోలో ఫస్ట్ కాలం A31 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలంలో ఎలిమెంట్ A32, థర్డ్ రో థర్డ్ కాలం ఓకే A33, థర్డ్ రో ఫోర్త్ కాలం A34. ఓకే, సో ఈ విధంగా A13 అంటే వాల్యూ ఏంటి A13 19, నెక్స్ట్ A21 అంటే 35, A33 -5, A24 12, A23 5/2. ఓకేనా, క్లియర్ గా ఉంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫోర్త్ వన్ ఏమంటున్నారు, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ 24 ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్ ఇట్ కెన్ హ్యావ్? వాట్ ఇఫ్ ఇట్ హ్యాస్ 13 ఎలిమెంట్స్? ఓకే, ఇప్పుడు సపోజ్ ఏదైనా మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది. సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, ఈ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 24 ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ఫైండ్ చేయమంటున్నారు. అయితే ఏదైనా మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ విధంగా చెప్తాము, సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m/n అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతుంది mn కదా. సో ఇక్కడ mn వాల్యూ ఇచ్చారు 24. అయితే ఏ 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తే మనకి 24 అనేది వస్తుంది. చేయండి 24 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయండి. 1 × 24, నెక్స్ట్ 2 × 12, నెక్స్ట్ 3 × 8, 4 × 6. ఓకే, నెక్స్ట్ 6 × 4, 8 × 3, 12 × 2, 24 × 1. సో మనం ఎన్ని వేస్ లో రాయొచ్చు ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ఏమవుతాయమ్మా, మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 24 ఉండే విధంగా మ్యాట్రిసెస్ పాసిబుల్ ఆర్డర్స్ ఏమవుతాయి 1/24 ఉండొచ్చు, నెక్స్ట్ 2/12 ఉండొచ్చు ఆర్డర్ అనేది, లేదా 3/8 ఉండొచ్చు, 4/6 ఉండొచ్చు, 6/4, 8/3, 12/2, 24/1. సో ఈ ఆర్డర్ ఉన్న మ్యాట్రిసెస్ మాత్రమే 24 ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఇంకా ఏమడుగుతున్నారు, వాట్ ఇఫ్ ఇట్ హ్యాస్ 13 ఎలిమెంట్స్? సో 13 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ఏమవుతాయి, 13 ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయండి. ఏం రాయొచ్చు 1 × 13, 13 × 1. అంటే ఇక్కడ పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ఏమవుతాయి 1/13 అండ్ 13/1 అవుతుంది. ఓకేనా, సో మ్యాట్రిక్స్ కి 24 ఎలిమెంట్స్ ఉంటే పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ఏమున్నాయి 1/24, 2/12, 3/8, 4/6, 6/4, 8/3, 12/2, 24/1. అదే 13 ఎలిమెంట్స్ ఉంటే ఏమవుతుంది, పాసిబుల్ ఆర్డర్స్ అనేవి 2 ఆర్డర్స్ ఉంటాయి. ఒకటి 1/13, ఇంకొకటి 13/1. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫిఫ్త్ వన్. ఇక్కడ ఏమంటున్నారు, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ 18 ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్ ఇట్ కెన్ హ్యావ్? వాట్ ఇఫ్ ఇట్ హ్యాస్ 5 ఎలిమెంట్స్?
సో 18 ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 18 ఉంటే పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ఏమవుతాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? mn కదా, mn అనేది 18. సో ఇప్పుడు 18 ని ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కింద ఏ విధంగా రాయొచ్చు? 1 into 18, ఓకే, mn. నెక్స్ట్ 2 into 9, నెక్స్ట్ 3 into 6, ఓకే, నెక్స్ట్ 6 into 3, 9 into 2, 18 into 1. సో పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ఏమవుతున్నాయి? పాసిబుల్ ఆర్డర్స్ 1/18, 2/9, 3/6, 6/3, 9/2 అండ్ 18/1. ఎప్పుడు? ఏదైనా మ్యాట్రిక్స్ కి 18 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. ఇఫ్ ఇట్ హ్యాస్ 5 ఎలిమెంట్స్, ఓకేనా, 5 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పాసిబుల్ ఆర్డర్స్ అనేవి ఏమవుతాయి? ఇప్పుడు 5 ని ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కింద ఏ విధంగా రాయొచ్చు? 1 into 5 లేదా 5 into 1. సో 5 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పాసిబుల్ ఆర్డర్స్ ఏమవుతాయి? 1/5 ఆర్ 5/1 అవుతుంది. ఓకే, క్లియర్ గా ఉంది కదమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సిక్స్త్ ప్రాబ్లం ఏమంటున్నారు? కన్స్ట్రక్ట్ ఏ 2/2 మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 2 ఉండాలి, ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 2 ఉండాలి అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఎన్ని ఉండాలి? నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా 2 ఉండాలి. ఓకే, సో ఏమంటున్నారు? మ్యాట్రిక్స్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయట? Aij ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ j హోల్ స్క్వేర్ బై 2. ఓకే, అయితే 2/2 మ్యాట్రిక్స్ అంటే 2 రోస్ 2 కాలమ్స్ ఉండాలి. అంటే ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ రోలో A11 A12, సెకండ్ రోలో A21 A22. ఇది 2/2 మ్యాట్రిక్స్ ఏనా? సో ఇప్పుడు మనకి A11 వాల్యూ తెలియాలి, A12 వాల్యూ తెలియాలి, A21 A22 ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ A11 ఫైండ్ చేద్దాం. ఇక్కడ మనకి Aij అనేది ఇచ్చారు. ఇప్పుడు I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? A11 వస్తుంది. సో ఫైండ్ చేయండి. I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 హోల్ స్క్వేర్ బై 2. 1 + 1 అంటే 2. 2 స్క్వేర్ మీన్స్ 4/2 ఈజ్ ఈక్వల్ టు 2. A11 వాల్యూ ఏమొచ్చింది? 2. ఓకే, నెక్స్ట్ A12 ఫైండ్ చేయండి. సో A12 ఫైండ్ చేయాలంటే I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 2 పెట్టామనుకో ఏమొస్తుంది? A12 అనేది వస్తుంది. ఓకే, A12 ఏం చేయాలి? I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 2, 1 + 2 హోల్ స్క్వేర్ బై 2. 1 + 2 అంటే 3. 3 స్క్వేర్ మీన్స్ 9 వస్తుంది. 9/2. A12 వాల్యూ ఎంత? 9/2. నెక్స్ట్ A21 ఫైండ్ చేద్దాం. A21 అంటే ఏం చేయాలి? I ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమవుతుంది? A21. ఓకే, I ప్లేస్ లో 2, J ప్లేస్ లో 1, దట్ ఈస్ 2 + 1 హోల్ స్క్వేర్ బై 2. 2 + 1 మీన్స్ 3 కదా, 3 స్క్వేర్ అంటే 9/2. ఓకే, A21 వాల్యూ ఏమైంది? 9/2. ఇప్పుడు A22 ఫైండ్ చేద్దాం. సో A22 కావాలంటే I ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, J ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 2 + 2 హోల్ స్క్వేర్ బై 2. 2 + 2 అంటే 4. 4 స్క్వేర్ మీన్స్ 16/2. 16/2 అంటే వాల్యూ 8. ఓకే, సో A22 వాల్యూ ఏంటి? 8. సో 2/2 మ్యాట్రిక్స్ వచ్చిందా? చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 1, 2. నెంబర్ ఆఫ్ రోస్ 2 బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 1, 2. 2/2 మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. అర్థమైందా? Aij ఇచ్చినప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో. నెక్స్ట్ వన్ చూడండి, 7th వన్. ఇక్కడ ఏమంటున్నారు? కన్స్ట్రక్ట్ ఏ 2/2 మ్యాట్రిక్స్ A whose elements are given by Aij is equal to I/J. సేమ్ ముందు ప్రాబ్లం చేసినట్టే ఇక్కడ Aij అనేది ఏమి ఇచ్చారు?
ఐ బై జే అని ఇచ్చారు. మనం 2/2 మ్యాట్రిక్స్ అనేది కావాలి. 2/2 అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎన్ని ఉంటాయి? 2 రోస్ ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 కాలమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? A11 A12 ఫస్ట్ రోలో 2 ఎలిమెంట్స్, సెకండ్ రో A21 A22. ఓకేనా, వాల్యూస్ ఫైండ్ చేయండి. ఫస్ట్ A11 ఫైండ్ చేద్దాం. సో A11 కావాలంటే I ప్లేస్ లో 1 J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే A11 వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ A12 అంటే ఏంటి? I ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, J ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 1/2. నెక్స్ట్ A21 అంటే I ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, J ప్లేస్ లో 1 తీసుకోండి. 2/1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ A22 అంటే ఏమవుతుంది? I ప్లేస్ లో 2 J ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 1s సో 1. ఇప్పుడు వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అనే మ్యాట్రిక్స్ వస్తుంది. A11 వాల్యూ ఏ వచ్చింది? 1. A12 వాల్యూ 1/2, A21 2, A22 1. ఓకేనా, సో 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది కదా. అర్థమవుతుందమ్మా? ఏఐజే ఇచ్చినప్పుడు మనం మ్యాట్రిక్స్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో. నెక్స్ట్ ప్రాబ్లం, ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ ఏ 2/2 మ్యాట్రిక్స్ ఏ హూస్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై ఏఐజే ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏఐజే అనేది ఏమి ఇచ్చారమ్మా? I ప్లస్ 2J హోల్ స్క్వేర్ బై 2. ఓకేనా, I ప్లస్ 2J హోల్ స్క్వేర్ బై 2 ఇచ్చారు. మనకు కావాల్సింది 2/2 మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది? 2 రోస్ 2 కాలమ్స్ ఉండాలి. సో ఏ అనే మ్యాట్రిక్స్ ఫస్ట్ రో A11 A12, సెకండ్ రో ఏమవుతుంది? A21 A22. ఓకేనా, వాల్యూస్ ఫైండ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ A11 కావాలంటే ఏం చేయాలి? I ప్లేస్ లో 1 J ప్లేస్ లో 1 పెట్టండి. 1 ప్లస్ 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2. 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 2. 1 ప్లస్ 2 అంటే వాల్యూ 3. 3 స్క్వేర్ మీన్స్ 9. 9/2 అవుతుంది A11 వాల్యూ. ఇదే విధంగా A12 ఫైండ్ చేయండి. I ప్లేస్ లో 1 J ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 ప్లస్ 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ బై 2 దట్ ఈస్ 1 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4. 1 ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 2. 1 ప్లస్ 4 అంటే ఏంటి? 5. 5 స్క్వేర్ మీన్స్ 25. 25/2 ఇది A12 యొక్క వాల్యూ. ఇదే విధంగా A21 ఫైండ్ చేద్దాం. A21 ఏమవుతుంది? I ప్లేస్ లో 2 J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 2 ప్లస్ 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ బై 2 సింప్లిఫై చేయండి. 2 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2. 2 ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 2. 2 ప్లస్ 2 అంటే ఏంటి? 4 కదా. 4 స్క్వేర్ అంటే 16/2. 16/2 అంటే వాల్యూ 8. A21 వాల్యూ ఏమొచ్చింది? 8. నెక్స్ట్ ఇంకా ఏం ఫైండ్ చేయాలి? A22 అనేది ఫైండ్ చేయాలి. A22 అంటే ఏం చేయాలి? I ప్లేస్ లో 2 అండ్ J ప్లేస్ లో కూడా 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ప్లస్ 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4. 2 ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 2. 2 ప్లస్ 4 అంటే ఏంటి? 6 కదా. 6 స్క్వేర్ చేస్తే 36. 36/2 అంటే వాల్యూ ఏమవుతుంది? 18. సో A22 వాల్యూ ఏమొచ్చింది? 18. ఇప్పుడు అన్ని వాల్యూస్ తెలిసాయి కదా. A11 అంటే వాల్యూ ఏమైంది? 9/2 సబ్స్టిట్యూట్ చేయండి. A11 అంటే 9/2. A12 అంటే వాల్యూ 25/2. నెక్స్ట్ A21 వాల్యూ 8. A22 వాల్యూ ఏంటి? 18. ఓకేనా, సో మ్యాట్రిక్స్ అనేది వచ్చిందా? చూడండి, 2/2 మ్యాట్రిక్స్ అయినా 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, 9th ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? కన్స్ట్రక్ట్ ఏ 3/4 మ్యాట్రిక్స్. సో ఇక్కడ 3/4 మ్యాట్రిక్స్ అంటున్నారు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉండాలి? 3 రోస్ ఉండాలి. నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 3 ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఎన్ని ఉండాలి? 4 కాలమ్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 ఉండాలి. సో ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని ఇచ్చారు? Aij is equal to 1/2 into modulus minus 3i plus j. ఓకే, సో ఈ వాల్యూని
వాల్యూస్ అనేవి మనం ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఈ కండిషన్ యూస్ చేసి. అయితే మ్యాట్రిక్స్ అనేది కన్సిడర్ చేయండి. 3/4 కదా, 3 రోస్. ఫస్ట్ రో రాయండి A11, A12, A13. ఎన్ని కాలమ్స్? 4 కాలమ్స్ కాబట్టి A14 వరకు. నెక్స్ట్ సెకండ్ రో ఏమవుతుంది? A21, A22, A23, A24. ఇప్పుడు థర్డ్ రో A31, A32, A33, A34. ఓకేనా? ఒక్కొక్క వాల్యూ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ A11. సో A11 రావాలి అంటే ఏం చేయాలి? I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ మాడ్యులస్ -3 ఇంటూ 1 -3 ప్లస్ 1 ఏమవుతుంది? 1/2 ఇంటూ -3 ప్లస్ 1 అంటే -2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -2 అంటే పాజిటివ్ అవుతుంది కదా, 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. A11 వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ A12 ప్రతి వాల్యూ కూడా ఫైండ్ చేయండి. A12 కావాలంటే ఇక్కడ ఏం చేయాలి? I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 2. సో -3 ఇంటూ 1 -3 ప్లస్ J ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేశాను. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ -3 ప్లస్ 2 అంటే వాల్యూ -1. మాడ్యులస్ ఆఫ్ -1 అంటే +1 అవుతుంది, 1/2. నెక్స్ట్ A13 1/2 ఇంటూ I ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. J ప్లేస్ లో 3 అంటే ఏమవుతుంది? -3 ఇంటూ 1 3 ప్లస్ J అంటే 3 -3 ప్లస్ 3 అంటే 0 కదా, 0. నెక్స్ట్ A14. ఓకే, ఏమవుతుంది? I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 4. 1/2 ఇంటూ -3 ఇంటూ 1 -3 ప్లస్ J 4 కదా, -3 ప్లస్ 4 అంటే 1/2 వస్తుంది. ఇదే విధంగా A21, A22, A23, A24 వాల్యూస్ కూడా ఫైండ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ A21 ఏమవుతుంది? I ప్లేస్ లో 2, J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ -3 ఇంటూ 2 అంటే -6 ప్లస్ 1. -6 ప్లస్ 1 అంటే ఏంటి? మాడ్యులస్ -5/2. మాడ్యులస్ ఆఫ్ -5 అంటే పాజిటివ్ అవుతుంది, 5/2. ఓకే, నెక్స్ట్ A22. ఓకే, I ప్లేస్ లో 2, J ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ -3 ఇంటూ 2 అంటే -6 ప్లస్ J 2 కదా, -6 ప్లస్ 2 అంటే ఏమవుతుంది? మాడ్యులస్ -4/2. మాడ్యులస్ ఆఫ్ -4 అంటే 4 అని రాయొచ్చు కదా, 4/2 వాల్యూ ఏమవుతుంది? 2. ఓకే, నెక్స్ట్ A23. ఇప్పుడు I ప్లేస్ లో 2, J ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 1/2 ఇంటూ -3 ఇంటూ 2 అంటే -6 ప్లస్ 3. -6 ప్లస్ 3 అంటే మాడ్యులస్ ఆఫ్ -3/2. మాడ్యులస్ ఆఫ్ -3ని 3 అని రాయొచ్చు కదా, 3/2. నెక్స్ట్ A24 ఏమవుతుంది? I ప్లేస్ లో 2, J ప్లేస్ లో 4. I ప్లేస్ లో 2 అంటే -3 ఇంటూ 2 -6 ప్లస్ 4. -6 ప్లస్ 4 అంటే మాడ్యులస్ -2/2. మాడ్యులస్ ఆఫ్ -2 ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది కదా, 2/2. దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. A11 అంటే వాల్యూ ఏమొచ్చింది? 1. నెక్స్ట్ A12 అంటే 1/2, A13 0, A14 1/2. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో A21 5/2, A22 2, A23 3/2, A24 1. ఇంకా ఏం ఫైండ్ చేయాలి? థర్డ్ రో కూడా ఫైండ్ చేయాలి కదా. ఇప్పుడు థర్డ్ రో వాల్యూస్ ఫైండ్ చేద్దాం. A31 ఫైండ్ చేయండి. A31 రావాలి అంటే I ప్లేస్ లో 3, J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 1/2 ఇంటూ -3 ఇంటూ 3 -9 ప్లస్ 1. దట్ ఈస్ ఈక్వల్ టు -9 ప్లస్ 1 అంటే మాడ్యులస్ ఆఫ్ -8/2. మాడ్యులస్ ఆఫ్ -8 అనేది ఏమవుతుంది? +8 అవుతుంది. 8/2 అంటే వాల్యూ 4. నెక్స్ట్ A32 ఫైండ్ చేయండి. I ప్లేస్ లో 3, J ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ -3 ఇంటూ 3 అంటే -9 ప్లస్ 2. -9 ప్లస్ 2 అంటే ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ -7/2. మాడ్యులస్ ఆఫ్ -7 అంటే పాజిటివ్, 7/2 అవుతుంది. నెక్స్ట్ A33 చేయండి. ఏం చేయాలి? I ప్లేస్ లో 3, J ప్లేస్ లో 3 ఏమవుతుంది? -3 ఇంటూ 3 -9 ప్లస్ 3.
-9 + 3 అంటే మాడ్యులస్ ఆఫ్ -6/2. మాడ్యులస్ ఆఫ్ -6 అనేది 6 అవుతుంది. 2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ A34 I ప్లేస్ లో 3 J ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. -9 + 4 -9 + 4 అంటే అవుతుంది మాడ్యులస్ ఆఫ్ -5/2. మాడ్యులస్ ఆఫ్ -5 5 అవుతుంది. 5/2. ఓకే. సో ఇప్పుడు థర్డ్ రో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ అన్ని కూడా ఏమవుతుంది A31 4, A32 7/2, A33 3, A34 5/2. ఓకేనా. సో మ్యాట్రిక్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసామా. ఆర్డర్ ఏంటి 3/4 ఏనా, 3 rows 4 columns ఉన్నాయి. ఓకేనమ్మా, క్లియర్ గా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. టెన్త్ ప్రాబ్లమ్ ఏమంటున్నారు, కన్స్ట్రక్ట్ 3/4 మ్యాట్రిక్స్ హూస్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై Aij is equal to 2i minus j. ఓకే, అగైన్ సేమ్ ప్రొసీజర్. 3/4 మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 3 rows ఉండాలి, 4 columns ఉండాలి. అంటే ఏ విధంగా ఉంటుంది మ్యాట్రిక్స్ అనేది, 3 rows. ఫస్ట్ రోలో ఏముంటాయి A11, A12, A13. ఎన్ని కాలమ్స్ అన్నారు 4 అన్నారు కాబట్టి A14 వరకు ఉంటుంది. సెకండ్ రో A21, A22, A23, A24. నెక్స్ట్ థర్డ్ రో A31, A32, A33, A34. ఓకేనా. సో ఇది 3/4 మ్యాట్రిక్స్ ఏనా, 3 rows 4 columns ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇచ్చిన Aij వాల్యూ యూజ్ చేసుకొని ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ A11 కావాలంటే ఏం చేయాలి, I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 1 - 1 దట్ ఈస్ 2 - 1 is equal to 1. నెక్స్ట్ A12 ఏమవుతుంది, I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 2, 2 1s are 2 -2 దట్ ఈస్ 2 - 2 అంటే వాల్యూ ఏమవుతుంది 0. నెక్స్ట్ A13. ఓకే, A13 అంటే ఏమవుతుంది, I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 3, 2 × 1 2 - 3, 2 - 3 is -1. నెక్స్ట్ A14 సబ్స్టిట్యూట్ చేయండి. I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 4, 2 × 1 2 - 4 దట్ ఈస్ -2 అయ్యింది. ఓకేనా. సో ఫస్ట్ రో వచ్చేసింది కదా. A11 వాల్యూ ఏంటి 1, A12 0, A13 -1, A14 -2. ఇదే విధంగా సెకండ్ రో ఎలిమెంట్స్ అన్ని ఫైండ్ చేయండి. A21 అంటే I ప్లేస్ లో 2, 2 × 2 4 మైనస్ J ప్లేస్ లో 1, 4 - 1 3 అవుతుంది. నెక్స్ట్ A22. సో I ప్లేస్ లో 2, J ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 2s are 4 - 2 దట్ ఈస్ 2. నెక్స్ట్ A23. I ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, J ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది 2 2s are 4 - 3 దట్ ఈస్ 1. నెక్స్ట్ A24 ఏమవుతుంది, A24 ఏమవుతుంది, I ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి 2 2s are 4 మైనస్ J ప్లేస్ లో 4, 4 - 4 0 అయ్యింది. సెకండ్ రో వచ్చేసింది. ఏంటి A21 3, A22 2, A23 1, A24 0. నెక్స్ట్ థర్డ్ రో వాల్యూస్ ఫైండ్ చేయండి. A31 I ప్లేస్ లో 3, J ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 3 6 - 1 దట్ ఈస్ 5. నెక్స్ట్ A32 I ప్లేస్ లో 3 అంటే 2 3s are 6 మైనస్ J ప్లేస్ లో 2, 6 - 2 4. నెక్స్ట్ A33 I ప్లేస్ లో 3 అంటే 2 3s are 6 మైనస్ J అంటే 3, 6 - 3 3 అవుతుంది. నెక్స్ట్ A34 I ప్లేస్ లో 3 అంటే 2 × 3 6 మైనస్ J అంటే 4, 6 - 4 2 అవుతుంది. ఇప్పుడు థర్డ్ రో వాల్యూస్ 5 4 3 2. ఓకేనా. కన్స్ట్రక్ట్ చేసామా, 3/4 మ్యాట్రిక్స్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వన్ చూడండి, 11th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ X, Y and Z ఫ్రమ్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అని చెప్తున్నారు. 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే ఏంటి అర్థం, ఆ 2 మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ అనేది సేమ్ ఉంటుంది అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి కూడా ఈక్వల్ అవుతాయని. ఓకే,
సో ఇక్కడ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. దట్ ఈస్ 4 ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి. 3 ఈక్వల్ టు z. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ x ఈక్వల్ టు 1. ఓకేనా? సో క్లియర్లీ XYZ వాల్యూస్ వచ్చేసాయా? x ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 4, z ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ట్వెల్త్ ప్రాబ్లమ్ ఇక్కడే ఉంటున్నారు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x, y అండ్ z. ఇక్కడ కూడా XYZ ఫైండ్ చేయాలి. టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఇచ్చారు. ఏంటా టూ మ్యాట్రిసెస్? x ప్లస్ y 2, 5 ప్లస్ z xy. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 6, 2, 5, 8. సో టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే ఏమవుతుంది? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకే, అదే విధంగా సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అంటే 5 ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 5. 5 ప్లస్ z ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు ఈ 5 ని రైట్ సైడ్ పంపించండి, -5 అవుతుంది. దట్ ఈస్ z ఈక్వల్ టు 5 మైనస్ 5 ఈక్వల్ టు 0 అవుతుంది. z వాల్యూ అనేది వచ్చేసింది. ఇంకా x అండ్ y వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఇక్కడ అదే విధంగా సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. సో xy అనేది ఈక్వల్ టు 8 అవుతుంది. సో ఇక్కడ x ప్లస్ వై, xy వాల్యూస్ తెలిసినప్పుడు ఇక్కడ మనం x మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy అని రాయొచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో x మైనస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ x ప్లస్ వై వాల్యూ ఏంటి? 6 కదా. 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. -4 ఇంటూ xy అంటే వాల్యూ ఏంటి? 8. సో 4 ఇంటూ 8 32. 36 మైనస్ 32 అంటే ఏమవుతుంది? 4. సో x మైనస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 అంటే x మైనస్ వై అనేది ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు +2 తీసుకుంటే కనుక xy వాల్యూస్ ఏమవుతాయో చూద్దాం. x ప్లస్ వై అనేది ఏం తెలుసు మనకి? 6 అని తెలుసు కదా. రెండింటిని యాడ్ చేశారనుకోండి y అనేది క్యాన్సిల్ అవుతుంది. x ప్లస్ x 2x ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ 6 8. x ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. 8/2 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సో x వాల్యూ 4 అయితే y వాల్యూ అనేది ఏమవుతుంది? x ప్లస్ వై ఈక్వల్ టు 6 కదా. x ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? y ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక కేసులో xy వాల్యూస్ ఏ విధంగా ఉంటున్నాయి? x ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ z ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఎప్పుడు మనం x మైనస్ వై ఈక్వల్ టు 2 అని తీసుకున్నప్పుడు. అదే సపోజ్ x మైనస్ వై ఈక్వల్ టు -2 అని కన్సిడర్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? x ప్లస్ వై అంటే 6 అని తెలుసు కదా. రెండింటిని యాడ్ చేస్తే y అనేది క్యాన్సిల్ అవుతుంది. 2x ఈక్వల్ టు 6 మైనస్ 2 4. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. x ఈక్వల్ టు 2 అయితే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 4. సో x మైనస్ వై ఈక్వల్ టు -2 తీసుకున్నప్పుడు x ఈక్వల్ టు వాల్యూ 2 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ z ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేసామనేది? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 13th వన్ చూడండి. ఏమంటున్నారు? ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x, y అండ్ z ఫ్రమ్. సో సేమ్ ప్రొసీజర్. ఇక్కడ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అని చెప్పారు. x ప్లస్ వై ప్లస్ z, x ప్లస్ z, y ప్లస్ z is equal to ఏం ఇచ్చారు? 9, 5, 7. టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే ఏమవుతుంది? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ రోలో ఎలిమెంట్ x ప్లస్ వై ప్లస్ z అనేది ఈక్వల్ టు 9 అవుతుంది. నెక్స్ట్ x ప్లస్ z ఇస్ ఈక్వల్ టు 5, y ప్లస్ z ఇస్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే x ప్లస్ z ఈక్వల్ టు 5 కదా. ఈ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? y ప్లస్
x plus z అంటే 5 దట్ ఈస్ ఈక్వల్ టు 9. సో y ప్లస్ 5 ప్లస్ 5ని రైట్ సైడ్ పంపిస్తే -5 అవుతుంది కదా. y ఈక్వల్ టు 9 మైనస్ 5 దట్ ఈస్ 4. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 4. ఇప్పుడు ఈ y వాల్యూని థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది 4 ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైస్ z ఈక్వల్ టు ఏమవుతుంది +4. రైట్ సైడ్ వెళ్తే -4. 7 - 4 అంటే 3 అవుతుంది. z వాల్యూని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు +3 రైట్ సైడ్ వెళ్తే -3 కదా. 5 - 3 వాల్యూ 2 అవుతుంది. దేర్ ఫోర్ వాల్యూస్ ఏమొచ్చాయి x ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. 14th ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a, b, c and d ఫ్రమ్ ద ఈక్వేషన్. సో ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇచ్చారు. a మైనస్ b సో 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఇచ్చారు కదా. 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి 2a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు సెకండ్ రో అబ్జర్వ్ చేయండి. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 2a minus b is equal to 0 and second row లో సెకండ్ ఎలిమెంట్ 3c plus d is equal to 13. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ చూడండి ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4. సో ఇప్పుడు 1 and 3ని సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ అనేది ఏంటి 2a minus b is equal to 0. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి a minus b is equal to -1. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. మైనస్ చేయండి. ఏమవుతుంది మైనస్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో సింప్లిఫై చేస్తే 2a minus a అవుతుంది, మైనస్ b ప్లస్ b క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు 1. a ఈక్వల్ టు 1 వచ్చింది. a ఈక్వల్ టు 1 ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఏం తెలుసు a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -1. a ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్ b ని రైట్ సైడ్ -1 ని లెఫ్ట్ సైడ్ పంపించండి. ఏమవుతుంది 1 + 1 ఈజ్ ఈక్వల్ టు -b రైట్ సైడ్ వెళ్తే +b. దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా. అగైన్ ఏ వాల్యూని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి 2a + c ఈజ్ ఈక్వల్ టు 5. ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 కదా. 2 × 1 + c ఈజ్ ఈక్వల్ టు 5. 2 × 1 అంటే 2 + c ఈజ్ ఈక్వల్ టు 5. 2 ని రైట్ సైడ్ పంపించండి. ఏమవుతుంది -2 కదా. c ఈజ్ ఈక్వల్ టు 5 - 2 దట్ ఈస్ 3. ఓకే. ఇప్పుడు ఈ c వాల్యూ 3ని ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 4 ఏం తెలుసు 3c + d ఈజ్ ఈక్వల్ టు 13. c వాల్యూ ఏమొచ్చింది 3 కదా. సో 3 × 3 + d ఈజ్ ఈక్వల్ టు 13. 3 × 3 అంటే 9 + d ఈజ్ ఈక్వల్ టు 13. +9 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది -9. 13 - 9 వాల్యూ 4. d ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ ఫోర్ a b c d వాల్యూస్ ఏమొచ్చాయి a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో. సో ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 3a ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకుంటామంటే ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్ నేర్చుకుంటాం. అదే విధంగా ఎక్సర్సైజ్ 3bకి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.